కరుడు కట్టిన నేరస్తులను ఉగ్రవాదులను పోలీసులు బయటకి ఎట్లా తీసుకొస్తారులా? చుట్టూ పోలీసులను పెట్టి ఇక గొలుసులతో కట్టేసి బేడీ లేచి బయటికి పట్టుకొస్తారు. మనం ఎక్కువ సినిమాలలో గట్నే చూసుంటాం, కానీ ఇప్పుడు మన తాన రైతులను కూడా గట్నే బయటికి పట్టుకొస్తారు పోలీసులు. మరి గంతగానంగా రైతు చేసిన తప్పేంది? ఎందుకట్లా చేసిరో పురా కరుచుకుందాం పాండ్రి. అప్పుడు కొడంగల్ ఫార్మాసిటీ కడతామని చెప్పేసి రైతుల దగ్గర భూసేకరణ కోసమని కలెక్టర్ పోతే కలెక్టర్ మీద దాడి చేసింది యాదే కదా లగిచేర్ల. అయితే రైతులను అందరినీ అరెస్ట్ చేసి ఇంకా జైలునే ఉంచిర్రు. ఆ జైలున్న రైతులకు ఒక ఆయనకు హిరియానాయక్ అంటే ఆయనకు గుండె నొప్పి వస్తే దావకాన్లకు పోతానికి పోలీసు వాళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారు చూడురి. ఓ కరడు కట్టిన ఉగ్రవాదిని తీసుకుపోతున్నట్టు, కోటాను కోట్ల దోపిడీ చేసిన ఒక నేరస్తుని తీసుకుపోతున్నట్టు బేడీలేసి గొలుసులతో కట్టుకొని తీసుకుపోతున్నారు. ఇక ఈ ముచ్చటి మీద గట్టిగానే ఫైర్ అయ్యిండు కేటీఆర్ అన్న. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. అగో విన్నారు కదా, ఆయనకు గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ ఇంట్లో కానీ చెప్పరా? ఇంకా ఘోరం ఏంటంటే గుండెపోటు వచ్చినోనికి ఇట్లా బీడీలేసి తీసుకొస్తారా? గౌరవ హైకోర్టు న్యాయమూర్తిని, గవర్నర్ని, రాహుల్ గాంధీని కోరుతున్నా, అరెస్ట్ అయిన వాళ్ళను వెంటనే విడుదల చేయడానికి వచ్చిండు. గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా, రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే, మీకు కనీసం గుండె ఉంటే, హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. ఇక తర్వాత రాహుల్ గాంధీకి మానవత్వం అనేది ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డిని మందలించాలి. జైల్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే విడుదల చేయాలని కోరిండు. ఆ జైలున్న రైతులు చనిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళందరికీ ప్రైవేట్ దవాఖానలో మేము చికిత్స అందిస్తాం, మీరు వెంటనే కేసులు వాపస్ తీసుకొని వాళ్ళని బయటికి తోలాలని కోరిండు. నీకు నిజంగానే హృదయం ఉంటే వెంటనే నీ ముఖ్యమంత్రికి ఫోన్ చేయి, చెప్పు, ముందు కేసులు వాపస్ తీసుకో, వాళ్ళని వెంటనే జైల్లోకి వెళ్ళి ఇడిచిపెట్టు, వాళ్ళ ఇంటికి పోని, వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎట్లాగో మీ ప్రభుత్వం పట్టించుకోదు, అవసరమైతే మేం చూసుకుంటాం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టి వాళ్ళకి మంచి వైద్యం చేపించి వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ముచ్చట మీద ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా గట్టిగానే గరమైండు పోలీసుల మీద. అగో రైతును గంత బేడీలేసి తీసుకొచ్చాల్సిన అవసరం ఏముంటది చెప్పుర్రి, ఈ దాని మీద నాకు వెంటనే నివేదిక పంపాలని తెలిపిండు. కరడు కట్టిన నేరస్తులైన ధనవంతులైతే అలా జోలికి పోరు పోలీసోళ్ళు. ఏం తప్పు చేయకున్నా కూడా బీదోళ్ళనైతే ఇగో గీ తీర్లు ఆటాడుకుంటారు పోలీసోళ్ళు. ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని అధికారులు చెప్పారు గానీ ఇంకా గీ ముచ్చటనైతోడవలే, రైతులైతే బయటికి రాలే. పోలీస్ సార్లు వాళ్ళు దేశానికి బువ్వ పెట్టే రైతులు సారు జరా మర్యాదగా ప్రవర్తించుర్రి అనవచ్చిరు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.